హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే మేము పొద్దుగాలైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంత పొద్దుగాలైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా? పెళ్ళికైతే బయలుదేరుతున్నాం, చెల్లి పెళ్ళికి. వెళ్ళేటప్పుడు అయితే ఇక మధ్యలో అయితే ఫుల్ వర్షం అనమాట. మేము హైదరాబాద్ కూడా జస్ట్ ఎంటర్ అయ్యాము, అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఊరు వెళ్ళేసరికి ఏ టైం పడుతుందో కూడా తెలియదు. ఇక మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాలి. వెళ్తుంటే ఇక మధ్యలో వర్షం వస్తుంది కదా, మధ్యలో అక్కడక్కడ ఆగుకుంటూ బయలుదేరుతూ ఉన్నాం అనమాట. వర్షం తగ్గిన దగ్గర వీడియో తీశాను. మార్నింగ్ కదా, చాలా బాగుంది, అసలు చల్లగా ఉంది. డైలీ అయితే ఫుల్ ఈ టైం కల్లా ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడైతే టవర్ దగ్గర అయితే ఇప్పుడు మనకు మెట్రో టవర్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర నిలిచిన వర్షం ఫుల్గా పడుతుంది. రెడీ అయ్యాం కదా పెళ్ళికని, అసలు మధ్యలో అక్కడక్కడ ఆపుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అందరు చాలామంది ఈ మెట్రో టవర్ కిందనే అందరు నిల్చున్నారనమాట బండ్లు అయితే. మేమేంటంటే నేను బస్కి వెళ్దాం అనుకున్నాం అనమాట ఫస్ట్ మేము, అందుకోసమని శారీ కట్టుకున్నాను. రెండు ఉండే ఫంక్షన్స్ వచ్చేసి, ఒకటి మ్యారేజ్, ఒకటేమో లగ్గం ఉన్నది. మేము వెళ్ళగానే అదే రోజు లగ్గము, నెక్స్ట్ డే అయితే చెల్లిదేమో ఈరోజు పతానం అనమాట. ఫస్ట్ లగ్గం చూసుకొని తర్వాత పతానానికి వెళ్ళొచ్చు అనుకొని శారీ కట్టుకున్నాం అనమాట బస్సులో వెళ్దామని. ఇక తర్వాత రెండు ఊర్లకు వెళ్ళాలి కదా, విలేజ్లలో మనకు దా సైమాన్కి అయితే బస్సులు ఉండవు కదా, మనకు కావాల్సినప్పుడు కుదరదు కాబట్టి సర్లే అని బస్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం అన్నమాట శారీ మీద ఊరి వరకు వెళ్ళాను. అసలు నేను పిల్లలతో బస్ కాకుండా బైక్ మీద ఫస్ట్ టైం శారీ మీద అయితే వెళ్ళాము. మళ్ళీ కొంచెం దూరం వచ్చాక ఫుల్ వర్షం అనమాట. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగి అక్కడ స్వెటర్ ఉండే అనమాట, అక్కడ ఆగాము. ఆల్మోస్ట్ మా వారైతే ముందలు మొత్తం తడిచిపోయారు. నేను స్కార్ఫ్ కట్టుకున్నాను కాబట్టి స్కార్ఫ్ మాత్రం తడిచిపోయింది. పిల్లలకైతే టవాలు, చిండీలు ఇవన్నీ కట్టేశాను. బ్యాగ్లో ఉన్నాయని తీసుకున్నాం అనమాట. తీసుకొని కప్పేసుకున్నాము. మొత్తం అయితే ఆల్మోస్ట్ ఫేస్లో అయితే తడిచిపోయాయి ఫేస్లు. ఇక్కడ పక్కనే టిఫిన్ ఉందన్నమాట. ఇంకా టిఫిన్ అయితే తెప్పించుకొని కూర్చొని తింటున్నాం. వర్షం పడుతుంది కదా, ఇక మార్నింగ్ కదా, ఎక్కడైనా తినాలి కాబట్టి ఇక ఎలాగ వర్షం పడుతుంది ఆ లోపు అయితే తినేద్దామని మా వారైతే దోశ తీసుకొచ్చాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈడైతే ఉప్మా పైన అయితే ఉప్మా వేసి మసాలా వేశారు, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చిందనమాట దోశ. కడుపు నిండా తిన్నాము ఇక్కడ కూర్చొని అయితే. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది ఏ ఊరో కూడా తెలియదు, కానీ మళ్ళీ ఈడంగా వెళ్ళినప్పుడైతే తప్పకుండా తింటాను. చట్నీ అలాగే దోశ అయితే చాలా టేస్టీగా ఉంది. నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టం అనమాట. పైన ఉప్మా వేసి పెట్టారనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ స్తంభాలు ఉంటాయి కదా, వాటి మీద పావురాలు అయితే ఎంత బాగా నిల్చున్నాయో. వీడియో తీద్దామనే లోపు అవన్నీ ఎగిరిపోయాయి అనమాట. ఫస్ట్ చూసినప్పుడు చాలా బాగుండే, వీడియో తీద్దామనే లోపు జస్ట్ కొంచెం కవర్ అయ్యింది. మళ్ళీ టిఫిన్ తినేసి కొద్ది దూరం వచ్చాము, మళ్ళీ ఫుల్ వర్షం అనమాట. మళ్ళీ ముందర ఒక షాప్ దగ్గరకు వచ్చేసి మాకు ఎక్కడ వర్షం పడ్డా మాకైతే ఖాళీగా అయితే కొన్ని సెటర్స్ దొరికాయి అనమాట. వాటి ముందుకెళ్ళి బైక్ అయితే ఆపేసుకొని ఇలా నిల్చున్నాము. చూడండి మా వాడు, మా పిల్లలు, మా ఫేస్లు ఎలా అయిపోయాయో, అందరూ ఫేస్లు అయితే తడిచిపోయాయి అనమాట. అలాగే బయలుదేరుతూ ఉన్నాము, ఎందుకంటే ఊరు వెళ్ళాలి కదా. మేము వెళ్ళేలోపు పెళ్ళి అయితే అయిపోతుంది. లగ్గం వచ్చేసి 5 o'clock ఏమో ఉండే, మేము వెళ్ళడమే 7:30కి అలా బయలుదేరాము. ఇక పిల్లలతోటి రెడీ అయ్యి ఇక పొద్దుగాలంటే చలి పెడుతుంది కదా, బైక్ మీద అయినా బస్సులో అయినా. పిల్లలతో కుదరదు కాబట్టి అయిపోయాక వెళ్దాంలే అనుకున్నాము. ఇక వర్షం అయితే వస్తుంది. వర్షం లేకపోతే కొంచెం తొందరగానే వెళ్ళే వాళ్ళము. చూడండి అందరూ ఎలా నిల్చున్నారో. అందరూ అంటే ఈ టైం కల్లా షాప్లో ఎవరు తీయరు కదా, 8:30 అలా అవుతుంది, 8 o'clock అలా అవుతుంది అనుకుంటా, 8:30 అలా. అప్పుడైతే సెటర్స్ అయితే ఎవరు ఓపెన్ చేయలేదు. 10-10:30 అవుతుంది కదా సిటీలో షాపులు ఓపెన్ చేయాలంటే. ఇక అందుకోసమని ఇలా ఉంది, లేకపోతే ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇలా వర్షం వచ్చినప్పుడు బయట జనాలకి నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అలా ఉంటుంది అనమాట. సిటీలో అయితే అసలు చాలా కష్టం అనమాట, నిల్చోడానికి కూడా చోటు ఉండదు. ఎవ్వరు కూడా మా షాప్ ముందర నిల్చోవద్దు అంటారనమాట చాలామంది అయితే. ఊర్లలో అయితే ఇలా ఉండదనమాట. ఇక్కడైతే అస్సలు ఇవ్వరు. మేమైతే సెటర్ కింద నిల్చొని అయితే కాసేపు కూర్చున్నామన్నమాట. ఇక బండి దిగి ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నాను.
చాలా రోజుల తర్వాత ఇప్పుడు పడిందనమాట వర్షం అయితే. ఇక మళ్ళీ కాసేపు నిల్చొని చిన్న చిన్న పడుతుంది. ఇలాగే కూర్చుంటే ఇక ఇట్లా అవుతుందని సర్లే బయలుదేరదామని ఇక బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయి రోడ్లు అయితే, మరి ఇక్కడైతే దారుణంగా ఉన్నాయి. ఇదేం రూటో కూడా తెలియదు నాకైతే. మేము ఈడంగా అయితే వెళ్తున్నాము. రోడ్లు అయితే ఇక్కడైతే దారుణంగా ఉన్నాయన్నమాట. ఫోన్ పట్టుకుంటే ఫోన్ ఎడబడిపోతుంది అనిపించింది నాకు. అలా ఉన్నాయన్నమాట. ఇక టిఫిన్ కూడా తిన్నాం కాబట్టి ఇక మేము బయలుదేరుతూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.